శ్రీకృష్ణుడి ఆజ్ఞ ప్రకారము నగరవాసులంతా నూతన వస్త్రాలు, కొత్త కొత్త అలంకారాలు చేసుకుని ఉత్సవానికి బయలుదేరారు. రకరకాలైన వాద్యాలతో, పాటలతో చెలరేగి రైవతక పర్వతాన్ని చేరుకున్నారు. భక్తితో పూజలు చేశారు. గురుకుచయుగ్మముల్ కదలెన్ క్రొమ్ముడలందుల పుష్పముల్ పయింతొరగన్ నిదాఘ బిందు వితతుల్ చెదరన్ మదిరామదంబునన్ పరవశలయ్యు ఇంపెసగన్ పాడుచు తాళము కూడా మెట్టుచున్ తరుణియలొప్పన్ ఆడిరి ముదంబున తమ్ము జనాలి మెచ్చగన్. ఆ ఊరేగింపులో సారణుడు, సత్యకుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, గదుడు, ఉద్ధవుడు మొదలైన యాదవులంతా తమ తమ భార్యల్ని వెంట పెట్టుకొని మహదానందంలో ఏనుగులపైన, గుర్రాలపైన, రథాలపైన బయలుదేరి వెళ్ళారు. శ్రీకృష్ణుడు అర్జునుని వెంట పెట్టుకొని ఆ పర్వతంపైనున్న అందమైన ప్రదేశాలన్నీ విహరించి చివరిగా ఒక మణులతో నిర్మించిన చంద్రకాంత వేదికలపైన కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా, క్వణదణు కింకణీ కలిత కాంచన కాంచి కలాపమున్ రణన్మణికలను పురంబులు సమధ్వని నొప్పగన్ భక్తిన్ పాదచారిణి అయి కన్యకాజన పరీత సుభద్ర తదద్రి పూజన ప్రణతులు సేసెన్ ఇంద్రసుతున్ పార్థున్ నిజేశ్వరుగాన్ తలంచుచున్. మొలనూలుకు కట్టిన చిరుగంటలు మ్రోగుతూ నడుస్తూ ఉంటే కాలిగజ్జలు గల్లు గల్లుమంటూ ఉండగా చెలికెత్తెల మధ్యన రాజహంసలా నడుస్తూ సుభద్ర భక్తితో నమస్కరిస్తూ అర్జునుడే తనకు భర్త కావాలని రైవతకాద్రికి ప్రదక్షిణం చేస్తోంది. పర్వతానికి ప్రదక్షిణం చేయడం అనేది మనకి పురాణాలలో చాలా చోట్ల కనిపిస్తుంది. ఇప్పటి రోజుల్లో అరుణాచలానికి, సింహాచలగిరికి ప్రదక్షిణం చేయడం మనం చూస్తున్నాం. పరమాచార్య అంతటి వారు శ్రీకాళహస్తిగిరికి ప్రదక్షిణం చేశారు. నన్నయ్య గారి అక్షర రమ్యతకు ఈ పద్యం ఒక చక్కని ఉదాహరణ. అర్జునుడి మనస్సును ఆకర్షించి అతనిలోని అనురాగాన్ని పెంచిన సుభద్ర కాంచీ కలాప కింకణీ ధ్వనులు, మణినూపుర ధ్వనులు పదాల కూర్పులో నకార పునరావృత్తిలో చక్కగా ధ్వనిస్తున్నాయి. ఈ పద్యంలో సమాధి అనే గుణం సమగ్రంగా పోషించబడింది. సుభద్ర తన మలునగల గజ్జెలు కాలియందెలు సమంగా మోగుతూ ఉండగా నడిచివచ్చి అర్జునుడు తనకు భర్త కావాలని గాఢంగా భావిస్తూ రైవతకాద్రిని పూజించి నమస్కరించింది. పద్యం కూడా సుభద్రలాగే నడిచింది. మొదటి 2 చరణాల్లో నాయిక నడక సొబుగు, ఆ తర్వాత ఆగి పూజించి నమస్కరించిన విశ్రాంతి సౌందర్యం పద్యగతిలో అవరోహ క్రమంలో చిత్రించటం గమనార్హం. దానివలన నాయిక మనోభీష్టమైన త్వరగా అర్జునుడు భర్త కావాలన్న తీవ్రమైన ఆకాంక్ష అర్ధదర్శనం కావటం గమనిస్తే నన్నయ్య గారి సమాధి గుణ పద్యరచనకు ఈ పద్యం సార్థకోదాహరణం. ఆమెను చూడగానే అర్జునుడిలో మన్మథుడు చెలరేగాడు. ఆమెయే సుభద్ర అయి ఉంటుందని ఊహించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మనోహరంగా చూసి, నీంద్ర, సన్యాసులు స్త్రీల వైపు చూడవచ్చునా? ఈ చిరునవ్వు నిండిన ముఖంతో అతనితో ప్రియమారా ఈ విధంగా అన్నాడు. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడి సరసపు చూపులో, మాటలో, చిరునవ్వులో ఎంతో ఆనందం ఉంది. కొంత కుంటితనం కూడా ఉంది. మునివేషంలో ఉన్న అర్జునుడు సుభద్రను చూడగానే మన్మథావేశాన్ని ప్రదర్శించపోవటం సందర్భ ఔచిత్యం కాదు, పాత్రౌచిత్యం కూడా కాదు. పైపెచ్చు జగద్గురువైన శ్రీకృష్ణుడి సన్నిధానంలో ఆ విధంగా బయటపడడం అనుదాత్తం. దానిని తెలిసిన శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి పరుషంగా మందలించవలసిన తరుణం అది. కానీ అతనిపై గల అపారమైన అనురాగం వల్ల నవ్వుతూ వ్యంగ్యంగా హెచ్చరించాడు. అంటే పరుషార్థ ప్రకటనం చేయవలసిన చోట పౌరుష్యాన్ని ప్రదర్శించాడనమాట. దీన్నే సౌకుమార్య గుణం అంటారు. సౌకుమార్యం శ్రీకృష్ణుడి వాక్కులో అజఠరత్వంగా, ఆసక్తికరంగా అనుసంధింపబడింది. ఇంకా శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జునా, నీకు సుభద్రపైన అనురాగం ఉందన్న సంగతి నాకు తెలుసు. ధైర్యంగా ఉండు. దేవకీ వసుదేవుల్ని ఒప్పించి నీ కోరిక సఫలం చేస్తాను అని అర్జునుడిని సంతోషపెట్టాడు. అర్జునుడు క్షేమంగా ద్వారకలో ఉన్నట్లుగా ధర్మరాజుకు కబురు పంపాడు. ఇంతలో బలరాముడు మొదలైన యాదవులంతా అక్కడికి వచ్చారు. అర్జునుణ్ణి నిజంగానే సన్యాసి అని నమ్మి భక్తి ప్రపత్తులతో నమస్కరించారు. ఈ వర్షాకాలం అంతా ఇక్కడే ఉండి
చాతుర్మాస్య వ్రతాన్ని జరుపమని ప్రార్థించారు. చాతుర్మాస్యం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలలు చేసే వ్రతం. ఈ వర్షాకాలంలో యతీశ్వరులు మిగిలిన 8 నెలలు చేస్తున్నట్లుగా గ్రామాన తిరుగుతూ ధర్మప్రచారం చేయలేరు. అందువల్ల ఈ 4 నెలలు కదలకుండా ఉన్న చోటనే ధర్మప్రచారం చేస్తారు. దీన్నే చాతుర్మాస్యం అంటారు. అక్కడి నుండి సుభద్ర సపర్యలు చేస్తూ ఉంటే అర్జునుడు కన్యాంతఃపురంలోనే ఉన్నాడు. శ్రీకృష్ణుడు మహాసంతోషంతో ఇక్కడ యతివేషంలో ఉన్న ధీరుడు అర్జునుడే అని సత్యభామకు రుక్మిణీదేవికి రహస్యంగా చెప్పాడు. అలయక నాడు నాటికిల తాంగి అపూర్వములైన భోజనంబులు కడుభక్తిన్ పెట్టుచున్ అపూర్వములైన వపుర్విలాసయుక్తులు విలయించుచున్ ముదముతో పెనిచెన్ మరునాడు నాటికిన్ అగ్గలమగుచుండ నెయ్యమును కామవికారము సవ్యసాచికిన్. సుభద్ర కూడా ఎంతటి సుకుమారి అయినా రాచబిడ్డ అయినా విసుక్కోకుండా పూటపూటకి కొత్త కొత్త వంటకాలు చేసి పెడుతూ తన శరీరంలోని సరికొత్త అందాలు ప్రదర్శిస్తూ ఏ రోజుకు ఆ రోజు అర్జునునిలో స్నేహాన్ని శృంగారభావాన్ని పెంచింది. సుభద్ర సహజ తనూ విలాసాలను ప్రదర్శిస్తూ మునిసేవ చేస్తున్నది. ప్రతిదిన ప్రవర్ధమానమవుతున్న ఆమె యవ్వనం రోజురోజుకు అర్జునుడికి ఆసక్తిని పెంచుతోంది. ఇది మధురమైన సన్నివేశం, మధుర భావ ముద్రితం. అందువల్లే నన్నయ్య గారు మాధుర్యం అనే గుణాన్ని పద్యరచనల్లో ప్రపంచించి ప్రౌఢిని ప్రదర్శించారు. ఈ మాధుర్యాన్నే రాబోయే 2 పద్యాల్లో కూడా వరుసగా పోషించటం శిల్పం.